Hello students, welcome to AK Academy. Today our topic is demand paging. So in this demand paging, there are the definition and working principle. We have to know the working principle and page faults, page loads, resume execution and advantages and disadvantages of demand paging. So first let's learn the definition of the demand paging. So demand paging is a method of loading pages into memory only when they are needed rather than load an entire process into RAM at once. అంటే ఈ డిమాండ్ పేజింగ్ అనేది ఒక మెమరీ మేనేజ్మెంట్ యూనిట్. ఇది ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ చేస్తారు. అప్పుడప్పుడు పేజ్ని మెమరీలో లోడ్ చేయడం కోసం, అంటే ప్రోగ్రామ్ మొత్తం మెమరీ లోడ్ చేయడం కాదు, తర్వాత అవసరమైనంత మాత్రమే పేజెస్ని లోడ్ చేస్తారు. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ we have to know about the working principle of demand paging. So working వచ్చేసి when the program starts only a small part is loaded into RAM. Okay, the rest of the program remains on the disk in a format called page. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత, అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు అంటే మెమరీలో లోడ్ చేయరు, ఓన్లీ రిక్వైర్ పార్ట్, అంటే స్టార్టింగ్ పేజ్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ రిక్వైర్డ్ అయిన పార్ట్ ర్యామ్లో లోడ్ చేస్తారు. అంటే ఎంతైతే మనకు రిక్వైర్డ్ ఉంటుందో అంత మాత్రమే ర్యామ్లో లోడ్ చేస్తారు. ఓకే, ఇంకా అర్థం కావాలంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ కొన్ని పేజెస్ మాత్రమే ర్యామ్లో లోడ్ చేస్తారు. ఇంకా అవసరమైనప్పుడు వేరే పేజెస్ని లోడ్ చేస్తారు. ఓకే, రిమైనింగ్ వచ్చేసి డెస్క్లో స్టోర్ అవుతుంది. దాన్ని ఫార్మెట్, డెస్క్ ఇన్ ది ఫార్మెట్ కాల్డ్ పేజ్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ హెడింగ్ పేజ్ ఫాల్ట్. సో పేజ్ ఫాల్ట్ వచ్చేసి when the program tries to access a part of memory that is not in RAM, the CPU trigger a page fault. అంటే పేజ్ ఫాల్ట్ వచ్చాక ఆపరేటింగ్ సిస్టమ్ ఆ పేజ్ని డెస్క్ నుంచి తీసి ర్యామ్లోకి లోడ్ చేస్తుంది. ఓకే, అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి తెలిసిపోతుంది ఈ పేజ్ ర్యామ్లో లేదు అని. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇమ్మీడియట్గా డెస్క్ నుంచి ఆ పేజ్ని తీసుకొచ్చి అందులో లోడ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పేజ్ లోడ్. ది ఆపరేటింగ్ సిస్టమ్ పాజెస్ ద ప్రోగ్రామ్, లొకేట్స్ ద నీడెడ్ పేజ్ ఆన్ డెస్క్ అండ్ లోడ్స్ ఇంటూ ర్యామ్. సో నీడెడ్ పేజెస్ అంటే పేజెస్ని ర్యామ్లో లోడ్ చేయడం అనమాట. ఆ పేజ్ని ర్యామ్లో ఒక ఎంటీ స్పేస్లో పెడుతుంది, లేదంటే ఒక ఓల్డ్ పేజ్ని రిమూవ్ చేసి కొత్త పేజ్ని లోడ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ పేజ్ లోడ్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంటే, సో సపోజ్ అవర్ ఫోన్ తీసుకుందాం. దాంట్లో ఒక 4 GB అంత స్పేస్ ఉంది, 4 GB మాత్రమే ఉంది. సో దాంట్లో 4 GB ఉన్నప్పుడు మనకి ఇంకా పిక్స్ అనేవి మన ఫోన్లో స్టోరేజ్ చేసుకోవాలి కాబట్టి, సో 4 GB మొత్తం నిండిపోయింది. సో ఇంకా మనకి 2 GB అంత స్పేస్ కావాలి. సో మనం ఏం చేస్తాం, అప్పుడు 4 GB నుంచి -2 GB అంటే 2 GB డిలీట్ చేస్తాం. సో అప్పుడు డిలీట్ అయిపోతుంది కదా, మనకు కావాల్సినంత 2 GB అందులో స్టోర్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ పేజ్ లోడ్ అనమాట, అంతే. అండ్ దెన్ the RAM is full, it uses a page replacement algorithm to swap out and less used page. అంతే, 4 GBని దాని ఒక పేజ్ రిప్లేస్మెంట్ అనేది చేస్తాం. అంటే 2 GB మైనస్ చేసి మనకు కావాల్సినంత 2 GB దానిలోకి లోడ్ చేసుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ పేజ్ లోడ్ అనమాట. సో నెక్స్ట్ resume execution. Once the needed page is in the RAM, the program resumes from where it left off.
అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ అవుతుందన్నమాట. ఏ పేజ్ ఆ పేజ్లో లోడ్ అయ్యాక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మళ్ళీ నార్మల్గా జరుగుతుంది. యూజర్కి డిలే తక్కువగా ఉంటుంది. యూజర్కి తక్కువ డిలే ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్గా మన ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, అంతే. సో దట్ ఈస్ కాల్డ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిమాండ్ పేజింగ్. సో నెక్స్ట్ మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేది చెక్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ సో అడ్వాంటేజెస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎఫిషియెంట్ మెమరీ యూజ్ ఓన్లీ నీడెడ్ పేజ్ ఆర్ లోడెడ్. అంటే మనకు కావాల్సిన పేజ్ మాత్రమే లోడ్ చేసుకుంటాం. అంటే ఎఫిషియెంట్ మెమరీ, మనకు ఎంత కావాలో అంత స్పేస్లోనే అండ్ అన్ని పేజెస్ మాత్రమే మనం, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 2 GB నీడెడ్ ఉంది అంటే 2 GB మనకి స్పేస్ అనేది కావాలి. 2 GB పేజెస్ అనేవి మనం లోడ్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం 2 GBని లోడ్ చేయొచ్చు. అంటే మనకి ఇప్పుడు 2 GB అవసరం కాబట్టి 2 GB మాత్రమే దానిలో లోడ్ చేసాం. దట్ ఈస్ కాల్డ్ ఎఫిషియెంట్ మెమరీ యూజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫాస్టర్ స్టార్టప్. అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ క్విక్లీ సీన్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ లోడెడ్. అంటే ప్రోగ్రామ్ క్విక్గా స్టార్ట్ అవుతుంది, సీన్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ లోడెడ్. దాంట్లో ఒక పార్ట్ అనేది మనకి లోడ్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్ అనేది క్విక్గా స్టార్ట్ అవుతుంది, సీన్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ లోడెడ్. సింపుల్గా చెప్పాలంటే ప్రోగ్రామ్స్ అనేవి ఫాస్ట్గా స్టార్ట్ అవుతాయి. ఓకే, అంతే. సపోర్ట్ లార్జర్ ప్రోగ్రామ్స్ దెన్ వుడ్ అదర్వైజ్ ఫిట్ ఇన్ ర్యామ్. అంటే లార్జర్ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేయాలి, లేదంటే అదర్ స్పేస్ అనేది ర్యామ్లో ఫిట్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డిమాండ్ పేజింగ్. అండ్ దెన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది డిమాండ్ పేజింగ్. దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పేజ్ ఫాల్ట్ కాజ్ డిలే. పేజ్ ఫాల్ట్ అనేది డిలే చేస్తుంది. పేజ్ ఫాల్ట్ వల్ల డిలే అవుతుంది. సో పేజ్ ఫాల్ట్ అంటే ఏంటి? ఇందాకే మనం చూసాం. పేజ్ ఫాల్ట్ అంటే ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ ఒక పేజ్ని యాక్సెస్ చేయాలని ట్రై చేస్తే ఆ పేజ్ ర్యామ్లో లేకపోతే పేజ్ ఫాల్ట్ అనేది అక్కర్ అవుతుంది. ఓకే, దట్స్ ద పేజ్ ఫాల్ట్. దానివల్ల మనకి ప్రోగ్రామ్ అనేది డిలే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ మోర్ కాంప్లెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డిమాండ్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ అనేది మోర్ కాంప్లెక్స్గా అవుతుంది కూడా, మోర్ కాంప్లెక్స్ చేసేస్తుంది. సో థర్డ్ పాయింట్ poor performance if too many page fault occur called trashing. ఒక మెనీ పేజ్ ఫాల్ట్స్ అనేవి అక్కర్ అయినప్పుడు దాంట్లో పూర్ పర్ఫార్మెన్స్ అనేవి జరుగుతుంది. దాన్ని మనం ట్రాషింగ్ అని కూడా అనొచ్చు. సో దిస్ ఈజ్ ద డిమాండ్ పేజింగ్. సో సింపుల్గా చెప్పాలంటే ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక బుక్ చదువుతున్నారు. సో బుక్లో ఎంత మీకు కావాలంటే అన్ని పేజెస్ మీరు చదవగలుగుతారు. అంటే బుక్లో అంతా మీకు కావాలి అని కాదు, ఒక 5 పేజెస్ చదవాలని అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఓన్లీ 5 పేపర్స్ని ఓపెన్ చేస్తారు. అదే డిమాండ్ పేజింగ్. సో మనకు కావాల్సినంత మాత్రమే మనం స్టోర్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ది డిమాండ్ పేజింగ్. మీరు ఓవర్గా స్టోర్ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి, అది పేజ్ ఫాల్ట్ అయిపోతుంది. సో దానికి మనకి ఇప్పుడు పేజ్ ఫాల్ట్ అనేది అక్కర్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ది డిమాండ్ పేజింగ్. అండ్ స్క్రీన్ షాట్ ప్లీజ్. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. So please do subscribe for our channel. Okay, bye.